అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త ట్రేడ్ టారిఫ్స్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కినుక వహించినట్లు కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కాల్స్ లిఫ్ట్ చేయనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన 4 కాల్స్ను స్వీకరించడానికి నరేంద్ర మోదీ నిరాకరించారని జర్మన్ వార్తాపత్రిక ఇది మోదీ కోపం లోతని ట్రంప్ చేష్టల పట్ల జాగ్రత్తని సూచిస్తుందని సదరు కథనం వెల్లడించింది. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని కూడా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడటానికి ప్రధాని మోదీ ఇష్టపడకపోవడం అమెరికా అధ్యక్షుడు తన చర్యలతో ప్రధాని మోదీని ఎంతగా చిరాకు పెట్టారో చూపిస్తుందని ఎఫ్ఏజెడ్ రాసుకువచ్చింది. చైనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రయత్నంలో ఇండియా, అమెరికా గత 2 దశాబ్దాలుగా దగ్గరయ్యాయని, కానీ ఇప్పుడు ట్రంప్ భారీ సుంకాలు విధిస్తుండటంతో చైనాను అదుపులో ఉంచడానికి అమెరికా తీసుకువచ్చిన ఇండో పసిఫిక్ అలైన్మెంట్ కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అటు జపాన్ వార్తాపత్రిక నిక్కీ ఆసియా కూడా ఇలాంటి కథనమే ప్రచురించింది. ట్రంప్ కాల్స్ను ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని, ఇది ట్రంప్లో నిరాశను పెంచుతుందని రాసుకొచ్చింది.